Audio Jungle. Hello, welcome back to my YouTube channel. Please like cheyandi, subscribe cheyandi. ఇప్పటివరకు ఎవరైనా సపోర్ట్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఏంటి వాళ్ళ నేను వచ్చాను అనుకుంటున్నారా? రేపు మా సిస్టర్ బర్త్డే అండి. వాళ్ళ అయింది విష్ చేయడానికి వెళ్తున్నాం. ఫస్ట్ మమ్మీ వెళ్తుంది విష్ చేయడానికి. సో వెళ్ళి విష్ చేసేద్దామా? ట్వెల్వ్ అవ్వడం కోసం ఇంకా వెయిటింగ్లో ఉన్నాం. మా ఆయన అండ్ మా మమ్మీ ట్వెల్వ్ అయింది. మమ్మీ కేక్ సర్ప్రైజ్ చేయడానికి రెడీగా ఉంది చెల్లికి. Rajia, happy birthday to you. Rajia, happy birthday to you. Many happy returns of the day. హ్యాపీ బర్త్డే రజియా. Your favorite chocolate cake. Birthday baby. Nice. బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీకజ్య అఫీషియల్. ఆల్రెడీ మా అక్క ఫస్ట్ ఇంట్లో ఇచ్చేసింది బికాస్ నా బర్త్డే కాబట్టి. సో నేను ఈసారి బర్త్డే ఒక మెమొరీ లాగా ఒక చిన్న వ్లాగ్ తీసుకుందాం అనుకుంటున్నాను. అంత గ్రాండ్గా ఏం సెలబ్రేట్ చేసుకోవట్లేదు, బట్ నా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటే నాకు ఆ హ్యాపీనెస్ చాలు. బికాస్ ఇంట్లో అక్క వాళ్ళ అబ్బాయికి మమ్మీకి హెల్త్ కొంచెం సరిగ్గా లేదు కాబట్టి కొంచెం సింపుల్గా చేసుకుంటున్నాను. యాక్చువల్లీ హైదరాబాద్లో ఉండాలి, జస్ట్ 1 డే నా బర్త్డే కోసం మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను, మళ్ళీ వెళ్ళిపోతాను. సో నా చిన్న వ్లాగ్ని చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మా మమ్మీ నాకు ఇష్టమైన టిఫిన్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ బర్త్డే అంటే నాకు ఇష్టమైన టిఫినే చేసింది. చపాతి
टमाटर करी। हनु हैप्पी बर्थडे बोल। हैप्पी यू क्या है? बर्थडे किधर गया रे? हनु गुड मॉर्निंग। हनु इधर देख, गुड మార్నింగ్. యాక్చువల్లీ నేను వీడియో తీసినప్పుడే రికార్డ్ చేశాను, బట్ చాలా క్లిప్స్లో వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది, బట్ అయినా పెట్టాల్సి వచ్చింది. అందుకే కొన్ని క్లిప్స్కి నేను వాయిస్ ఇస్తున్నాను. అండ్ హౌ క్యూట్ హర్ స్మైల్. నాకైతే మా మమ్మీ స్మైల్ చాలా ఇష్టం. ఇలా కొన్ని చిన్న చిన్న క్లిప్స్ చాలా బాగుంటాయి. అండ్ బర్త్డేకి ఆయిల్ పెట్టుకొని హెడ్ బాత్ చేయాలి కాబట్టి నేను మా అక్క చేత పెట్టేసుకుంటే చాలా రిలాక్సింగ్గా ఫీల్ అవుతాను. అండ్ తనకి అది చాలా పెద్ద వర్క్ కూడా. అదేంటో మా అక్కని చూస్తే నాకు ఆయిల్ పెట్టించుకోవాలని గుర్తొచ్చింది. అండ్ నా లెంత్ హెయిర్కి ఆయిల్ పెట్టుకోవడం ఒక చిన్న టాస్క్ లాంటిదే. నాకైతే ఆయిల్ మసాజ్ చాలా ఇష్టం. మేబీ నాలాగా రిలాక్స్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. యాక్చువల్లీ ఆ రోజు నేను రెడీ అవ్వడం చాలా లేట్ అయింది. అర్షు అక్క వాళ్ళ పెద్ద అబ్బాయి రీసెంట్గానే హాస్పిటల్లో ఉన్నాడు. తన హెల్త్ బాగాలేదు, సో చాలా వీక్ అయిపోయాడు కూడా. నా బర్త్డే సింపుల్గా అవ్వడానికి ఒక రీజన్ తన హెల్త్ కండిషన్ కూడా బాగాలేదు, మా మమ్మీది కూడా బాగాలేదు. అమ్మా సో ఫస్ట్ అయితే పిల్లలిద్దరిని రెడీ చేసేసాను. అలా ట్విన్స్లా ఉన్నారు చూడడానికి డ్రెస్సెస్. సో పిక్స్ తీద్దామని తీసుకెళ్తే పైకి ఆ చిన్నోడైతే అట్లీస్ట్ ఒక్క పిక్కి రారా అన్న కూడా వాడు రావట్లేదు. ఎంత టార్చర్ చేస్తాడో. రాక ఒక్క పిక్ బాగా వచ్చింది, అది నేను నా ఇన్స్టా ప్రొఫైల్లో పోస్ట్ చేస్తాను, వీలైతే దీంట్లో కూడా పెడతాను. సో ఆఫ్టర్నూన్ లంచ్కి బయటికి వెళ్ళామన్నమాట. మా అక్క ఎప్పుడు ఇంతే, ఆర్డర్ వచ్చేసరికి లేట్ అయ్యింది, సాస్ తింటూ ఉండిద్ది. అండ్ మా డాడీ అయితే చాలా రేర్, ఇది మేబీ సెకండ్ టైం మాతో లంచ్కి రావడం. బయట ఫుడ్ తినరు, బయటకి రారు. ఐ మీన్ మజీద్కి, ఇంట్లో అండ్ ఆఫీస్ అంతే మా డాడీ. ఫోన్ చూసుకోవడము, నవ్వుకోవడము, మాట్లాడుకోవడము ఇంతే లేట్ అయిపోతూ ఉండిద్ది. బట్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం ఆ హ్యాపీనెస్ వేరుండిద్ది. అండ్ ఆ ఒక్క లంచ్ కోసమే నేను స్పెషల్లీ వెళ్ళింది, ఫ్యామిలీతో లంచ్ చేద్దామని. సో ఇక్కడైతే వాళ్ళు రివ్యూ తీసుకుంటున్నారు. మేము వెళ్ళింది ఒంగోలు క్రితంగా. సో రివ్యూ రాసేసి ఆల్మోస్ట్ ఒక 2K అయింది బిల్. అండ్ బిర్యానీ అయితే అబ్సల్యూట్లీ నా చాలా ఫేవరెట్ డిష్. సో నేను రెడీ అవ్వడం కన్నా నాకు ఇంకొకరు రెడీ చేయడం చాలా ఇష్టం. అండ్ అదే నేను నా ప్రొఫెషన్గా కూడా తీసుకున్నాను. ఎస్పెషల్లీ నేను నేర్చుకోవడం స్టార్ట్ చేశాక మా మమ్మీకి ఫస్ట్ టైం మేకప్ చేస్తున్నా. యాక్చువల్లీ నా దగ్గర స్పాచులా అండ్ ప్యాలెట్ లేదు కాబట్టి ప్లేట్ యూజ్ చేశాను. అండ్ సో మా మమ్మీకి ఆ రోజు నైటే నేను మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాను కాబట్టి అది గుర్తొచ్చి ఏడుస్తున్నారు. ఉన్నప్పుడు ఇలా అంత గోల చేయడం ఇలా చేస్తాను కదా, వెళ్ళినప్పుడు ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఒకటి ఉండి దీంట్లో ఒక పర్సన్ లేకపోతే, సో అది గుర్తొచ్చిన ప్రతిసారి మమ్మీ ఏడుస్తారు. మళ్ళీ నేను వెళ్ళిపోతాను, ఈ గోలంతా ఉండదు అనేది గుర్తొస్తూ ఉండిద్ది అనమాట. బట్ ఫైనల్లీ మా మమ్మీకి చాలా సింపుల్గా మేకప్ చేశాను. అవి పిక్స్లో ఉన్నాయి, ఆ పిక్స్ చూడండి. అండ్ ఈవినింగ్ కాసేపు ఇలా పిల్లలతో పార్క్కి వెళ్ళి అండ్ అక్కడ పిక్స్ దిగి వాళ్ళతో టైం స్పెండ్ చేసి, సో నా బర్త్డే అయితే నాకు చాలా స్పెషల్ మెమొరీ అయిపోయింది. ఉన్న 1 డే అయినా అది కూడా సింపుల్గా చేసుకున్నా కూడా నాకు చాలా హ్యాపీనెస్ వచ్చిందనమాట. ఎంతమందికి నా బర్త్డే డ్రెస్ నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. బికాజ్ నా బర్త్డే డ్రెస్ నా ఫ్రెండ్స్కి అయితే చాలా నచ్చింది. యాక్చువల్లీ అదే డ్రెస్ని నేను శారీ కట్టుకొని పిక్స్ పోస్ట్ చేశాను. సో కొంతమందికి శారీ లాగానే బాగుందని, కొంతమంది డ్రెస్ లాగే బాగుందని చెప్పారు. మీ ఒపీనియన్ కూడా చెప్పండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.
సో ఇది నా బర్త్డే బ్లాగ్. నేను ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాను హైదరాబాద్కి. సో ఉండేదాన్ని ఇంకొన్ని డేస్, బట్ నాకు అక్కడ కోర్స్ క్లాసెస్ మిస్ అయిపోతాయి అన్నమాట. తప్పదు, వెళ్ళాలి. అండ్ మీకు కానీ ఈ బ్లాగ్ నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొక విషయం, బర్త్డే అంటే బర్త్డే గిఫ్ట్స్ కూడా ఉండాలి కదా. సో ఆ గిఫ్ట్స్ గురించి బ్లాగ్ నేను ఇంకొకటి పెడతాను. ప్రెసెంట్ దీంట్లో అయితే ఉండదు. సో ఏం చేస్తుంది మమ్మీ, వెళ్ళిపోతున్నాను కదా, 1 డే ఉండి. అస్సలు ఉండలేదు. నేను ఇంటర్ బీటెక్ హాస్టల్లో లేని, ఇంట్లోనే ఉండేదాన్ని కదా. ఇప్పుడు కోర్స్ కోసం అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా కెరియర్కి తప్పదు కాబట్టి మమ్మీ పంపిస్తుంది. నేను లేకపోతే మాత్రం ఎంతమందితో చేసుకోవడం కన్నా నాకు ఇక్కడికి వచ్చి మమ్మీతో జస్ట్ 1 డే ఉన్నా చాలా అనిపించింది. సో ఇక్కడికి వచ్చి చాలా సింపుల్గా నా బర్త్డే నేను సెలబ్రేట్ చేసుకున్నాను. సో అంతే. మా అమ్మాయికి సపోర్ట్ చేయండి, లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తుంది. మీరు మీ సపోర్ట్ చాలా అవసరం. సో బాయ్ బాయ్ బాయ్.